ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ అమ్మాయి జీవితం వీల్చైర్కు పరిమితమైంది. 21 ఏళ్లు వచ్చినా లేచి నడవలేని పరిస్థితి. తల్లే అన్నీ తానై అల్లారు ముద్దుగా ఆ యువతని చూసుకుంటోంది. అయితే మంచానికే పరిమితమయ్యారని ఆ అమ్మాయి కుంగిపోలేదు. చిత్రలేఖనం, సంగీతంపై ఉన్న మక్కువకు పదును పెట్టి ప్రతిభ చాటుతోంది. ఈ అమ్మాయి పేరు మానస. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలకు చెందిన నందు సంతోషల కుమార్తె. పుట్టుకతోనే ఎముకల్లో సత్తువ లేకుండా పుట్టింది. మానస చిన్నతనంలో కింద పడితే చేతులు కాళ్ళు కట్టెపుల్లల మాదిరిగా విరిగిపోయేవి. వైద్యులను సంప్రదిస్తే మానస తల్లిదండ్రులు మేనరికం వివాహం చేసుకోవడం వల్లే ఆమెకు ఈ సమస్య ఏర్పడ్డట్లు తెలిపారు. మానసకు వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు ఎక్కువగా విరిగిపోతున్నాయి. విధి ఆమె జీవితాన్ని మంచానికే పరిమితం చేసింది. నడిచేందుకు కాళ్లు సహకరించవు. పూర్తిగా ఎదుగుదల ఆగిపోయింది. ఇంకొకరి సాయం లేనిదే ఏ పని చేసుకోలేని పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చొరవ వల్ల బీడీఎస్ ఉద్యోగుల సాయంతో లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించడంతో కొంతమేర ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. నా పేరు మానస. నాకు నడవడానికి రాదు, పడుకొనే ఉండేదాన్ని. ఒకసారి ఏమైందంటే మా ఊళ్ళకి చింతల్ ప్రభాకర్ సార్ వస్తే మా పాపకి హెల్ప్ చేయండి సార్ అని మా అమ్మ కాళ్ళ మీద పడ్డది. అయితే బీడీఎల్ ఎంప్లాయీ సార్ వాళ్ళు వచ్చిర్రు, హాస్పిటల్కి తీసుకెళ్ళిరు. నాకు అసలు కూర్చోవడానికి రాకుండే, ఇప్పుడు కూర్చుంటున్నా. అప్పుడు పండుకొనే ఉంటుంటే, ఎందుకంటే నాకు బోన్స్లల్లా బోన్ మేర లేదు సార్. 5th క్లాస్ నుంచి మంచానికే పరిమితమైన, అసలు కూర్చునేదాన్ని కూడా కాదు. చేతుల మీద పోతుంటే సార్ స్కూల్కి. ఒకవేళ సార్ వాళ్ళు నాకు హాస్పిటల్ చూపించకపోతే ఇప్పటికల్లా చనిపోతుంటే నేను. శారీరక వైకల్యం కారణంగా వీల్చైర్కే పరిమితమైన మనోధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. పాటలు పాడటం, చిత్రాలు గీయటంలో మక్కువ పెంచుకున్న ఆమె ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రకృతితో పాటు దేవతలు, ప్రముఖులు, రాజకీయ నాయకుల చిత్రాలను అద్భుతంగా గీస్తోంది. వాటికి రంగులు అద్దుతూ అందరి మన్ననలు పొందుతోంది. చిత్రకళలోనే కాదు, తీయని గొంతు మానస సొంతం. ఆమె పాట పాడుతుంటే అందరూ ఆలకించాల్సిందే. అమ్మా మా కళాశాలక మాధు నిలయమయ్యే, నే ఆడపిల్లగా జన్మమెత్తుట మహాశాపమయ్యే. గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్ల వణుకు పుట్టే, గులాబీలతో వెంట పడుతూ ఆకతాయిలొచ్చే. నా మనసు నీకు ఇచ్చానని ఒకడు, మనసు ఇమ్మని అంటాడొకడు. నా తోడబుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మగా వేలమాడుతారే. అమ్మా మా కళాశాలక మాధు నిలయమయ్యే, నే ఆడపిల్లగా జన్మమెత్తుట మహాశాపమయ్యే. ఆర్ట్స్ చిన్నప్పటి నుంచే ఇష్టం సార్ నాకు. అంటే ఎవ్వరు ఇట్లా ఏం చెప్పాలి, నాకే ఇష్టం డ్రాయింగ్ వేయడం అంటే. హీరోలవి, మళ్ళా కేసీఆర్ సార్ వాళ్ళవి, ఇంకా వేరే వాళ్ళవి చేసిన సార్. అంటే నాకు సింగర్ కావాలని చాలా ఇష్టం సార్. ఒక్కసారి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సార్, ప్రోగ్రామ్స్లలో టీవీలో ఒక్కసారి వాడాలని నా కళ సార్. నిరుపేద కుటుంబానికి చెందిన మానస కుటుంబానికి ఉన్న ఒక్క ఇల్లు శిథిలావస్థకు చేరింది. మానస తండ్రి ఓ చిన్న పరిశ్రమలో పనిచేస్తుండగా తల్లి రోజువారీ కూలీగా పనిచేస్తోంది. చాలని జీతంతో కాలం వెళ్లదీస్తున్నామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎవరైనా దాతలు సాయం చేసి తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందించాలని దీనంగా వేడుకుంటున్నారు. కంపెనీలో ఏదో వర్క్ చేసుకొని ఇట్లా బతుకుతున్నాం సార్. ఇక మా పెళ్ళి మానరికం సార్. మా పాప అప్పుడు కొద్దిగా క్షేత్రమే నడిచింది సార్. ఆడిగించి మొత్తం మంచానికే పరిమితం అయిపోయింది సార్. మా పాప 5వ తరగతి చదువుతప్పటి నుంచి ఇట్లా చాలా ప్రాబ్లంలో వచ్చేసింది సార్. ఆడుతుంటే కాళ్ళు ఇరగడము, చేతులు ఇరగడము అట్లా అయింది. ఎక్కడెక్కడ పట్టీలు కడతారంటే అక్కడక్కడ ఎక్కడెక్కడ చూపించినాం సార్. హాస్పిటల్లో చూపించినాం, ఎక్కడా తగ్గలేదు. చాలా ఇంకా భారం ఎక్కువైపోయింది. ఆమెకు మొత్తం దగ్గరుండి నేనే చేసుకోవాలి. ఎంత చూపించినా తగ్గలేదు సార్. ఆమెకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మా అమ్మాయికి డ్రాయింగ్ వేస్తుంది, పాటలు పాడుతుంది, ఆమె దేవుళ్ళ బొమ్మలు వేస్తుంది, అన్నీ చేస్తుంది సార్. కూర్చున్న దగ్గర ఆమెకు అంతకు ఆమె చదువుకుంటుంది. చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. టాలెంట్ ఉన్నా కానీ ఎక్కడ మేము చేసుకోలేకపోతున్నాం సార్. ఆమె అట్లా ఉండడం వల్ల మాకు ఎక్కడ ఎవరైనా కానీ దాతలు మాకు ఏదన్నా హెల్ప్ చేసి
చాలా రుణపడి ఉంటాం సార్ అందరికీ. చాలా ప్రాబ్లంగా ఉంది సార్. ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు కొంచెం మమ్మల్ని ఆదుకుంటే నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుందేమో సార్, అంతే మేము కోరుకునేది. విధి మేనరికం రూపంలో మానసపై కన్నెర చేసింది. అయినా పట్టుదలతో ఈ పట్టువదని విక్రమార్కుల్లాగా తమ వంతుగా ఏదైనా తమ గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో ఈ చిత్రాలు గీయటం కానీ పాటలు పాడడం కానీ తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఉంది మానస. కుటుంబం చూస్తే పడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, రోజువారీ కూలీ చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. ఒక పక్క ఇల్లు శిథిలావస్థలో ఉన్నా కానీ ఈ మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ కుటుంబానికి దాతలు ఆర్థిక సాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. మొత్తంగా మానస మాత్రం ఇంత అంగవైకల్యం కలిగి ఉన్నా కానీ ఆ చదువులో మాత్రం ముందుకు సాగుతుంది. అలాగే విధంగా తమ ప్రతిభను మాత్రం బయటకు తీస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాతలు మాత్రం సాయం చేస్తే కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈ కుటుంబం కోరుతా ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది, చర్యాల నుంచి.